సిద్ధార్థ్ భారతీయ నటుడు, ప్రధానంగా తమిళం, తెలుగు మరియు హిందీ భాషా చిత్రాలలో పనిచేస్తాడు. నటనతో పాటు అతను స్క్రీన్ రైటర్, నిర్మాత మరియు నేపథ్య గాయకుడిగా కూడా చిత్రాలలో పాల్గొన్నాడు. సిద్ధార్థ్ 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు, సౌత్ మరియు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్నాడు. మణిరత్నంకు సహాయం చేశాడు. తరువాత ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం బాయ్స్లో నటించాడు. ఈ చిత్రం విజయం మణిరత్నం యొక్క మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించింది. తరువాత అతను నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రంగ్ దే బసంతి మరియు బొమ్మరిల్లు ద్వారా తెలుగు మరియు హిందీ సినిమాల్లో విమర్శకుల మరియు వాణిజ్య ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం అతనికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది. 2000ల చివరలో అతను తెలుగు చిత్రాలలో ఒక ప్రముఖ నటుడిగా స్థిరపడ్డాడు.